అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్ జెనోసైడ్ చేస్తుంది, ఒక అంతానికి ప్రయత్నిస్తోందంటూ ఒక దొంగ కంప్లైంట్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా. జెనోసైడ్ అంటే ఏంటి? ఒక జాతి అంతం. ఒక జాతి అంతం అన్నటువంటి ప్రయత్నం అసలు ఎవరు చేస్తున్నారు? యూదు జాతి అంతానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఇరాన్ వాళ్ళు, లేకపోతే కనుక పాలస్తీనా వాళ్ళు, హమాస్ తీవ్రవాదులు వీళ్ళు. కానీ అది ముస్లిం జాతి అంతానికి ప్రయత్నిస్తోందన్నట్టు ఒక దొంగ ప్రచారాన్ని చేసుకొచ్చినటువంటిది సౌత్ ఆఫ్రికా. ఐక్యరాజ్య సమితి అనుబంధ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు వేయడం, విచారణ జరిగింది. ఆ విచారణలో భాగంగా ఫస్ట్ దశ పూర్తయింది. ఇజ్రాయెల్ని యుద్ధం ఆపమని చెప్పలేదు, అవకాశాలను పరిశీలించమని వరకే చెప్పింది. అది ఇంకా తప్పుపట్టలేదు. బట్ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి విచారణ కొనసాగిస్తూ ఉంది. ఓ 3-4 ఏళ్ళు పడుతుంది. ఇందుకు ఆగ్రహించినటువంటి ఇజ్రాయెల్ సౌత్ ఆఫ్రికాతో బంధాన్ని శాశ్వతంగా తెగతెంపులు చేసుకునే ప్రయత్నం ప్రారంభించింది. అందుకే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళేటటువంటి విమానాల్ని క్యాన్సిల్ చేసింది. ఇజ్రాయెల్ ఫ్లాగ్ క్యారియర్ EIL ఎయిర్లైన్స్ plans to close down the Tel Aviv to Johannesburg route from April 1st. The cancellation of the bi-weekly flight will mean no direct flights from Israel to South Africa, and this comes at a time when South Africa's Gaza genocide case against Israel has been admitted by the International Court of Justice. ఇది కావాలని చెప్పేసి కరెక్ట్గా ఈ టైంలో సౌత్ ఆఫ్రికాకు ఉన్నటువంటి విమాన సర్వీసులను రద్దు చేయడం ద్వారా తనదైనటువంటి వ్యతిరేకతని వ్యక్తం చేసింది ఇజ్రాయెల్.